ఒకటి కాదు, ఎన్నంట ఈగలు. ఎక్కడికి పోతారు మీరు? కందిరీగల్లాంటి శ్రమలు. ఇవి కందిరీగలంటే ఈగల సమూహం ఫిజికల్గా కాదు. ఒక భక్తుడి జీవితం, ఒక విశ్వాసి జీవితం, ప్రభువుని ఆశ్రయించినటువంటి దేవుని పిల్లల జీవితంలో శ్రమలు ఎలా వచ్చాయంటన్నా? 1, 2, 3, 4 అన్ని కాదు, ఏంటంట? ఈగల సమూహం. శ్రమలు ఒక్కొక్కసారి ఎట్లా వస్తాయంట? ఈగల్లాగా వస్తాయి. శత్రువులు, ప్రాబ్లమ్స్, కష్టాలు అన్నీ ఈగల్లాగా వచ్చినప్పుడు భక్తుడు అంటున్నాడు, యెహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలన చేస్తాను. యెహోవా నామమును బట్టి వాళ్ళు శత్రువులందరూ నశించిపోయిరి, నిర్మూలన చేస్తాను. అబ్బా, ఒక్క ఈగ కూడా కుట్టకుండా, ఒక్క హాని కూడా జరగకుండా, ఒక్క శత్రువు కూడా మిమ్మల్ని తాకనివ్వకుండా మీకు జయం దొరికితే ఎలా ఉంటుంది అనుభవం? అదిగో అందుకనే అంటున్నాడు, నీతిమంతుల గుడారములో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదం వినబడిద్ది అని 15వ వచనంలో అంటూ, యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యాలని చేసింది.